అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ ఏమిటంటే, ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టుగా ఎలా మారింది అనేది ఈ కథ సారాంశం. ఒక చిన్న విత్తనం ప్రపంచానికి ఒక పెద్ద చెట్టుగా మారింది. కానీ అదే నెలలో ఉన్న మరో విత్తనం మాత్రం ఎప్పటికీ బయటకు రాలేదు. ఎందుకంటే అది భయపడింది. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందా? ఒకసారి ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేస్తున్నాడు. ఆ విత్తనాలన్నీ నేలలో పడిపోయాయి. కొన్ని విత్తనాలు సంతోషంగా ఉన్నాయి. కానీ వాటిలో ఒక చిన్న విత్తనం మాత్రం భయపడుతూ అనుకుంది. ఈ నేల చాలా చీకటిగా ఉంది. నేను ఇక్కడ దాక్కుంటే బయట ప్రపంచం కనిపించదు అని. నేను ఎప్పుడైనా చెట్టుగా మారగలనా అని అనుకుంది. అప్పుడు పక్కనే ఉన్న మరో విత్తనం చిరునవ్వుతో చెప్పింది, చీకటి అంటే భయపడాల్సింది కాదు. అదే మన పెరుగుదల మొదలయ్యే స్థలం. ఈరోజు మనం నేలలో ఉన్నా రేపు సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడు. రోజులు గడిచాయి. వర్షం పడింది. సూర్యుడు వెలిగాడు. నమ్మకం ఉన్న విత్తనం నెమ్మదిగా మొలకెత్తింది. కొంచెం కొంచెంగా పెరిగింది. చివరకు ఒక పెద్ద చెట్టుగా మారింది. ఇప్పుడు ఆ చెట్టు కింద ప్రజలు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పక్షులు కూడా గూళ్ళు కట్టుకున్నాయి. కానీ మొదట భయపడ్డ విత్తనం మాత్రం నేలలోనే మగ్గిపోయింది. ఎందుకంటే తన భయాన్ని దాటలేదు కనుక. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. జీవితంలో మనందరికీ భయాలు ఉంటాయి. వైఫల్య భయం, ఇతరుల విమర్శల భయం, భవిష్యత్తు గురించిన భయం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, అభివృద్ధి ఎప్పుడు చీకటిలోనూ మొదలవుతుంది. మనం నమ్మకం ఉంచి ఒక్క అడుగు ముందుకు వేస్తే మనము ఆ చిన్న విత్తనంలాగే ఒకరోజు పెద్ద చెట్టుగా ఎదగగలం. గుర్తుంచుకోండి, భయం మన పెరుగుదలకి అడ్డంకి కాకూడదు. కానీ నమ్మకం మన విజయానికి మొదటి అడుగు కావాలి. ఈ చిన్న కథ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.